హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము చక్రవడ్డీకి సంబంధించినటువంటి మిగతా సూత్రాలు చూద్దాం. మనము ఇంతకుముందు వీడియోలో మనం చక్రవడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీకి సంబంధించినటువంటి సూత్రాలు కొన్ని చూడడం జరిగింది. మనము అదేవిధంగా ఈ వీడియోలో మనం మిగతా సూత్రాలు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. మనము అదేవిధంగా ఈ వీడియోలో మనం ప్రీవియస్ వచ్చినటువంటి టెట్ మరియు డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్లు చూద్దాము. కాబట్టి వీడియో చివరి వరకు కూడా అందరూ చూడండి. సరే, మొదటగా చూద్దాం మనము చక్రవడ్డీ. మరి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొదటి సూత్రం ఏముందంటే R1%, R2%, R3% వరుసగా 3 సంవత్సరాలకు వడ్డీ రేట్లు అయిన ఆ తర్వాత మొత్తం ఎంత అంటే ఇక్కడ దానికి ఫార్ములా A = P × 1 + R1/100 1 + R2/100 × 1 + R3/100. దీని అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు వడ్డీ రేటు మారుతూ ఉన్నట్లయితే అంటే మొదటి సంవత్సరం 6.1%, రెండో సంవత్సరం 6.2%, మూడో శాతం 6.3% వడ్డీ రేటు ఉన్నట్లయితే ఈ విధంగా మనకి 3 సంవత్సరాలకి ఇక్కడ తీసుకుంటే మనము ఆ తర్వాత అయ్యేటువంటి మొత్తానికి ఫార్ములా ఏమిటి ఇక్కడ A = P. P అంటే అర్థమైంది ఇక్కడ అసలు అనమాట. P అంటే అసలు, A అంటే అది మొత్తం అనమాట. మరి 1 + మొదటి సంవత్సరం వడ్డీ రేటు /100 ప్లస్ ఇంటూ 1 + రెండో సంవత్సరం వడ్డీ రేటు /100 ఇంటూ 1 + మూడో సంవత్సరం వడ్డీ రేటు /100 తీసుకోవడం జరుగుతుంది. మనము అదేవిధంగా మనకి సంవత్సరాలు పెంచిన ఏం చేస్తామని నెక్స్ట్ దానికి వడ్డీ రేటు మనము R4 అనుకుని ఇక్కడ రాసుకుంటూ పోతాము. అలా కాకుండా సంవత్సరాలు తగ్గిస్తే 2 ఇయర్స్ అంటే ఏం చేస్తాం మనం సింపుల్గా మనము 1 + R1/100 × 1 + R2/100 ఇక్కడ దాకా రాస్తామన్నమాట. మనము కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, 3 సంవత్సరాలు ఇస్తే విధంగా చేస్తాం మనము. 2 సార్లు ఇస్తే ఏం చేస్తామని వదిలిపెట్టేసి మనము ఈ 2 మాత్రమే తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వడ్డీ రేటు మారుతూ ఉంటే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం మనం. అదేవిధంగా ఇటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటిది మనం జనాభా లెక్కల ప్రకారం చూద్దాము. ఇక్కడేమో మనము డబ్బులకు సంబంధించినటువంటి అసలు వడ్డీ రేట్లు ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జనాభా కూడా మనం ఇదే సూత్రమే చూడండి. ఇక్కడ ఏమిచ్చినట్టే పట్టణ జనాభా మొదటి సంవత్సరం X%, రెండో సంవత్సరం Y%, మూడో సంవత్సరం Z% పెరిగితే 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటే సేమ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత జనాభా P ఉండి నెక్స్ట్ ఇయర్ X%, ఇంకో సంవత్సరం Y%, ఇంకో సంవత్సరం Z% పెరిగినట్టయితే అప్పుడు 3 సంవత్సరాల తర్వాత జనాభా మొత్తం ఏంటంటే P × 1 + X/100 × 1 + Y/100 × 1 + Z/100. ఇదేంటి ఇక్కడ P అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా అనమాట. ఈ మొత్తంని మనం సూక్ష్మీకరిస్తూ వచ్చేది ఏమంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి జనాభా. ఒకవేళ రెండేళ్ళు ఏం చేస్తాం మనం, 2 తీసుకుంటాం. కాబట్టి ఈ 2 సూత్రాలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మిగతా సూత్రాలు చూద్దాం. ఇక్కడ మనము నెక్స్ట్ ఇచ్చినట్టు ఇక్కడ P జనాభా ప్రతి సంవత్సరం 6% పెరిగితే n సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుంది ఇక్కడ. P × 1 + R/100 n ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ ప్రతి సంవత్సరం జనాభా 6% పెరుగుతున్నట్లయితే ఏంటంటే మనకు మామూలుగా 1, 2, 3, 4 ఏమైనా కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత జనాభా మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ P × 1 + R/100 రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా 6% పెరుగుతున్నట్లయితే మరి n సంవత్సరాల తర్వాత జనాభా మనకి ఎంత అంటే P × 1 + R/100 అనమాట. ఇది మనం చక్రవడ్డీ మొత్తానికి వాడే సూత్రం అనమాట. ఇది ఇలా వాడతాం మనము. అదేవిధంగా n సంవత్సరాల క్రితం జనాభా ఎంత అంటే ఇక్కడ మన సూత్రం ఏంది, P/1 + R/100 అనే సూత్రం ఉపయోగిస్తాం. అంటే జనాభా పెరుగుతున్నట్లయితే ముందు సంవత్సరాల జనాభా మనకి ఎంత అంటే ఇక్కడ P × 1 + R/100 తీసుకుంటాము. అలా కాకుండా అంతకు ముందు అంటే క్రితం అంటే అర్థమైంది మనకు ఉన్నటువంటి ప్రస్తుత సంవత్సరం కంటే కూడా మనము వెనుక సంవత్సరాల్లో ఇప్పుడు జనాభా మనకి ఎంత అంటే P/1 + R/100 అనే సూత్రాన్ని మనము ఉపయోగించడము జరుగుతుంది. అంటే క్రితం అంటే అర్థమైంది ఇక్కడ ముందు అనమాట. ఇక్కడ తర్వాత అంటే తర్వాత అంటే మనకు ఉన్నటువంటి ప్రస్తుత దానికంటే కూడా మనకు ముందు అనమాట. ఈ విధంగా మనకు అంటే ఫ్యూచర్లో ఇదేమో మనకున్నటువంటి పాస్ట్లో అనమాట. ఈ విధంగా పాస్ట్లో రావడం జరుగుతుంది అనమాట. ఇది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ సూత్రం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమిటంటే ఒక యంత్రం విలువ P ప్రతి సంవత్సరం దాని విలువ 6% తగ్గుతూ ఉంటే n సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఇక్కడ మనకు ప్రతి యంత్రం యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే అర్థం దాని తరుగుదల ఉంటుంది కాబట్టి దాని యొక్క కాస్ట్ తగ్గుతుంటుంది కాబట్టి ఆ తగ్గేటువంటి విలువ మనకి ఎంత ఇక్కడ R అనుకుంటే మనము మరి n సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత ఇక్కడ P × 1 - R/100 అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. అంటే అర్థమైంది ఇక్కడ విలువ తగ్గుతుంది కాబట్టి ఏం చేస్తాం మనము దాన్ని మనము మైనస్గా తీసుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలా. P × 1 - R/100 అనే సూత్రం ఉపయోగిస్తాము. అలా కాకుండా n సంవత్సరాల క్రితం దాని విలువ ఎంతంటే P/1 - R/100 ఇక్కడ విలువ తగ్గుతూ ఉంది. మరి ఫ్యూచర్లో దాని యొక్క విలువ ఎంతంటే ఇక్కడ మనకు P × 1 - R/100 అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. అలా కాకుండా అంతకుముందే పాస్ట్లో దానికి విలువ ఎంత ఏం చేస్తాం మనము P/1 - R/100 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 సంవత్సరాల తరువాత దాని యొక్క విలువ అంటే ఏం చేస్తాం మనము P × 1 - R/100 ఉపయోగిస్తాము. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం అంటే పాస్ట్లో మనకు ఉన్నటువంటి దాని విలువ ఏం చేస్తాం మనము P/1 - R/100 తీసుకోవడము
జరుగుతుందన్నమాట. అదేవిధంగా చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా చూద్దాం మనము. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం అనమాట. అయితే చూడండి, ఒక సంవత్సరానికి అయితే చక్రవడ్డీ బారు వడ్డీ రెండు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఒక సంవత్సరానికి చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఏముండదు, రెండు కూడా సమానంగా ఉంటాయి. అలా కాకుండా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు తీసుకుంటే ఖచ్చితంగా మనకు చక్రవడ్డీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా సూత్రం ఏంటంటే ఇక్కడ 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఏంటంటే D P into R/100⁴ సూత్రం ఉపయోగిస్తాం మనం, గుర్తుపెట్టుకోవాలా. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య తేడా ఏంటంటే D P into R/100² అనేటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తాం మనం. అదేవిధంగా 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా ఏమంటే ఇక్కడ D PR², P into R² into 300 plus R/100⁴ సూత్రాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, దీనిపై లెక్కలు చాలా వచ్చినాయి ఎగ్జామ్లో. 2 సంవత్సరాల తేడా ఏంటంటే D P into R/100² ఇక్కడ ఉపయోగిస్తాము. అదేవిధంగా 3 సంవత్సరాల తేడా ఏంటంటే ఇక్కడ D PR² into 300 plus R/100⁴ అనే సూత్రాన్ని ఉపయోగిస్తాము. ఈ 2 సూత్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటిపై మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. తర్వాత లెక్కల కంటే ముందు మళ్ళీ ఇంకా కొన్ని సూత్రాలు చూద్దాం మనము. ఫస్ట్ ఏమంటే ఇక్కడ వాయిదా పద్ధతి అనమాట. మరి వాయిదా పద్ధతి ప్రకారము మనము వాయిదాలు చెల్లిస్తూ పోతాము, అమౌంట్ చెల్లిస్తూ పోతే మనము అయ్యేటువంటి ఇక్కడ అసలు సూత్రం ఏంటంటే ఇక్కడ అయితే X అంటే ఇక్కడ మనం నెలవారీ చెల్లించేటువంటి వాయిదా అనమాట. మరి R అంటే వడ్డీ రేటు, ఇక్కడ P అంటే అసలు అనమాట. మరి 2 సంవత్సరాలకు మనం చెల్లించే అసలు ఎంత ఇక్కడ P = X/1 + R/100 + X/1 + R/100² అనమాట. కాబట్టి మనకి X అనేటువంటి నెలవారీగా మనం చెల్లించేటువంటి వాయిదా అయినప్పుడు, R వడ్డీ రేట్ అయినప్పుడు మరి అసలు P సూత్రం ఏంటంటే X/1 + R/100 + X/1 + R/100² అనమాట. ఒకవేళ మనం 3 సంవత్సరాలు తీసుకుంటే ఏమవుతుంది, P = X/1 + R/100 + X/1 + R/100² ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఏమొస్తుందంటే X/1 + R/100⁴ ఈ విధంగా కలుపుతూ పోతాం అన్నమాట. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే మనము అన్ని ఈ విధంగా సూత్రాల యొక్క ఘాతాంకాలు పెంచుకుంటూ పోతాం అన్నమాట. మనం ఇచ్చినటువంటి హారం యొక్క ఘాతాంకాలు పెంచుకుంటూ పోతాం మనం ఇది. తర్వాత నెక్స్ట్ ఏమంటే మనకి ఇక్కడ మనకి సంవత్సరాలు ఎన్గా తీసుకొని X/1 అనేటువంటి మనకి భిన్నం ఇచ్చినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ N సంవత్సరాల X/Y సంవత్సరాలు ఇక్కడ మనకి పక్కన మనకి నెలలు ఇచ్చినప్పుడు దాని సంవత్సరాలకు మార్చుకుంటాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 సంవత్సరాలు అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 2 అంటే మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య కాబట్టి N అంటే 2గా తీసుకుంటాం మనము. X/Y అంటే మనకి ఎంత ఇక్కడ 1/2కి సమానం కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం మనము. ఈ విధంగా మనకి భిన్న రూపంలో ఇచ్చినప్పుడు మనకంటే మిశ్రమ భిన్నం లాగా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము దానికి వాడే సూత్రం ఏంటంటే ఇక్కడ A = P into 1 + R/100⁴ ఇక్కడ ఈ పూర్ణాంక భాగాన్ని మొత్తం సూత్రం ప్రకారం మొత్తం రాసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ మనకి ఏదైతే భిన్నం ఉందో దాని చేస్తే మళ్ళీ పక్కన ఇంటూ పెట్టేసి 1 + R ఇంటూ ఆ యొక్క భిన్నం ఇంటూ X/Y/100 అని దీంతో ఇంటూ చేస్తే మనకు వచ్చేటువంటిదే మొత్తానికి సూత్రం. గుర్తుపెట్టుకోవాలా, మనకి సంవత్సరాలతో పాటు పక్కన మనకి భిన్నానికి సంబంధించినటువంటి సంవత్సరం ఇస్తే కూడా దాని ఏం చేస్తాం మనం ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి నెల ఇస్తే ఏం చేస్తాం మనం నెలని 12తో భాగించి మనము సంవత్సరాలకు మార్చుకొని ఈ విధంగా చేయడము జరుగుతుందన్నమాట. మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏమంటే ఒక వాహనం యొక్క విలువ 50,000 రూపాయలు, ప్రతి సంవత్సరం వాహనం 5% తగ్గించినదో, అంటే ప్రతి సంవత్సరం వాహనం యొక్క విలువ 5% తగ్గినచో 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత అన్నట్టు ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పిన సూత్రం ఆల్రెడీ. మరి వాహనం విలువ తగ్గుతుంటే ఏం చేస్తాం మనము దాన్ని మైనస్గా తీసుకోవడం జరుగుతుంది మనకు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి P ఎంత ఇక్కడ మనకు P అంటే అసలు కాబట్టి P అనేది మనకి ఎంత ఇక్కడ 50,000 అనమాట. తర్వాత R అంటే ఎంత చెప్పండి, R అంటే మనకి 5%. తర్వాత 2 సంవత్సరాలు కాబట్టి ఏం చేస్తాం N = 2గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాహనం విలువ తగ్గుతూ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం సూత్రాన్ని మనము A = P into 1 - R/100⁴ అనే సూత్రాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి A = ఎంత ఇప్పుడు P అంటే ఎంత 50,000 కాబట్టి 50,000 ఇంటూ 1 - R అంటే ఎంత ఇక్కడ 5% కాబట్టి 5/100⁴ అనే సూత్రం ఉపయోగిస్తాం. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనం 5 × 5 5 20 100 ఇక్కడ. కాబట్టి మరి A = ఎంత వస్తుంది ఇక్కడ 50,000 ఇంటూ ఇక్కడ 20 1/20 ఇక్కడ 20 × 1 20 వస్తుంది. 20 - 1 అంటే 19 కాబట్టి 19/20 స్క్వేర్ రూట్ ఏం చేస్తాం 2 సార్లు వస్తాం కాబట్టి 19/20 ఇంటూ 19/20 మనకు వచ్చింది అంటే 50,000 ఇంటూ 19 ఇంటూ 19/20 ఇంటూ 20 కాబట్టి మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే A = 45,125 రావడము జరుగుతుంది. కాబట్టి మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 5% మనకు విలువ తగ్గుతూ ఉంటే మనకు వాహనం యొక్క విలువ ఎంత మనకు 45,125 రూపాయలకు సమానం కావడము జరుగుతుంది. ఇక్కడ క్యాన్సల్ ఈజీగా చేయొచ్చు, ఇక్కడ 0 0 క్యాన్సల్ చేసుకోవచ్చు. తర్వాత
2 2 4 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే వచ్చేటువంటి విలువతో మనం 19 × 19 గుణిస్తే మనకు వచ్చేటువంటిది ఆన్సర్ ఇక్కడ. తర్వాత ప్రాబ్లం చూడడం. తర్వాత ప్రాబ్లం ఏంటంటే రూపాయలు 62,500కు 1.5 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యేటువంటి వడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఇందులో మనకు పి ఎంత చెప్పాడు ఇక్కడ, పి ఈజ్ కూడా మనకు 62,500కి సమానం కావడం జరిగింది. అదేవిధంగా మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, చక్రవడ్డీ మనకి ఎంత చెప్పండి, R = వడ్డీ రేటు మనకు 8%కి సమానం అనమాట. అయితే మనకు మొత్తం కాలం ఎంత ఇక్కడ, N = 1.5 సంవత్సరం అనమాట, 1.5 సంవత్సరము. అయితే నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, 6 మంత్స్ ఒకసారి మనం వడ్డీని చెల్లిస్తే, 6 మంత్స్ ఒకసారి వడ్డీని చెల్లిస్తే మనము ఎన్ని అంటే ఏంది ఇక్కడ మనకు 1.5 year కాబట్టి, మరి 1.5 yearలో మనం చెల్లించేటువంటి మొత్తం వాయిదాల సంఖ్య ఎంత అయిపోయింది ఇక్కడ మనకు, కాలం ఇక్కడ సో T = 1.5 అనమాట. అయితే మనం వడ్డీని చెల్లించేటువంటి మొత్తము పర్యాయాల సంఖ్య ఎంత అయిపోయింది ఇక్కడ, 6 మంత్స్ ఒకసారి మనం వడ్డీని చెల్లిస్తే మనము 1.5 సంవత్సరంలో ఏం చేస్తాం, మనము 3 సార్లు చెల్లిస్తాం. కాబట్టి మనము సో N = 3గా తీసుకుంటాం, మనం N = 3 అనమాట. మరి అదేవిధంగా 1 సంవత్సరానికి వడ్డీ రేటు 8% అయినట్లయితే మరి మనకేం కావాలి ఇక్కడ, 6 మంత్స్ ఒకసారి వడ్డీ కావాలి కాబట్టి మనకు మరి 6 నెలలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అయిపోయింది, 1 సంవత్సరంలో మనకు 2 6 నెలలు ఉంటాయి. ఏం చేస్తాం, మనము 6 2 చేత భాగిస్తాం మనం. కాబట్టి 8/2 అంటే మనకి ఎంత వస్తుంది, అప్పుడు 2 × 2 4 అంటే మనకు 4% అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనం 6 మంత్స్ ఒకసారి వడ్డీని చెల్లిస్తే మనం వడ్డీ రేటును మనం 4%గా తీసుకోవడము జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం మొత్తం మనకి వడ్డీ కావాలి కాబట్టి ఫస్ట్ మొత్తం కనుక్కుందాము. మొత్తం A = P × 1 + R/100 to the power of N అనే ఫార్ములా తీసుకుంటాం ఇక్కడ మనం. తర్వాత సో A = మరి P అంటే ఎంత, P అంటే 62,500. తర్వాత 1 + R అంటే ఏం తీసుకోవాలి, ఇప్పుడు మనం 4% తీసుకోవాలి. కాబట్టి 4/100 ఘాతాంకం ఏంటంటే 3 తీసుకుంటాం మనం. తర్వాత A = 62,500 ఇంటి ఇక్కడ 4 × 4 4 × 25 100 ఇక్కడ. మరి కాసా కడితే ఏమొస్తుంది, 25 × 1 25, 25 + 1 26/25 ఉంటుంది. ఘాతం మిగతా ఇక్కడ 3 ఉంటుంది అనమాట. 3 ఇక్కడ. తర్వాత A = 62,500. దీని ఏం చేస్తాం, మనం 3 సార్లు మల్టిప్లై చేస్తాం కాబట్టి 26/25 × 26/25 × 26/25 అనమాట. తర్వాత క్యాన్సిల్ చేస్తే 25 625 25 25 625 625 1 625 100 ఇక్కడ. మళ్ళీ 25 1 తర్వాత 25 4 ఇక్కడ. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 4 × 26 × 26 × 26 ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 70,304 వస్తుంది. కాబట్టి మొత్తం ఎంత అంటే మనకు 70,304 సమానం కావడం జరిగింది. కానీ మనకేమడిగాడు, చక్రవడ్డీ ఎంత అన్నాడు కాబట్టి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కు ఫార్మ్ అని చెప్పండి, మొత్తము మైనస్ అసలు అనమాట. కాబట్టి మొత్తం ఎంత, 70,304 మైనస్ P అంటే మనకి ఎంత వచ్చింది అక్కడ, ఎంత తీసుకున్నాం మనం, 62,500. కాబట్టి అప్పుడు మనకి మిగిలేటువంటి విలువ ఎంత తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 7,804. కాబట్టి మనకు అయ్యేటువంటి చక్రవడ్డీ ఏంటంటే 7,804 సమానం కావడము జరిగింది. ఈ మొత్తం గుణిస్తే మనకి ఈ విలువ వస్తుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ, రూపాయలు 6,400కు సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలలో అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ మనకు P అంటే ఎంత, P = మనకు 6,400 అనమాట. మరి R అంటే ఎంత ఇక్కడ, 7.5% కాబట్టి 7.5% అంటే అర్థమైంది. సో దీన్ని మనం ఏం చేస్తాం, అపక్రమంలోకి మారుస్తాం మనం. 2014 15 కాబట్టి 15/2% అనమాట. అదేవిధంగా 2 సంవత్సరాల కంటే ఎంత ఏం చేస్తాం మనం, N = మనము 2గా తీసుకుంటాం. అటువంటి చక్రవడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తాం, మనము మొత్తానికి అనుకుంటాం. మొత్తం = P × 1 + R/100 to the power of N అనే సూత్రం ప్రకారం. మరి A = P అంటే ఎంత, 6,400 × 1 + R అంటే ఎంత ఇక్కడ, 15/2 కాబట్టి 15/2 × హారం ఎంత 100 ఉంటుంది కాబట్టి 100 రాస్తుంది ఇక్కడ. ఘాతం మనకి ఎంత, N = 2 అనమాట. తర్వాత ఇక్కడ మనం 5 ఎక్కడ తీసేసుకుంటాం, మనం 5 × 3 15 5 20 ఇక్కడ. అప్పుడు A = ఎంత, 6,400. ఇక్కడ చూడండి 1 + 3/2 20 40 వస్తుంది ఇక్కడ. 40 × 1 40 × 1 40 40 + 3 ఎంత, 43/40 ఉంటుంది. పైన ఘాతం మిగతా 2 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం, ఇంటూ 2 సార్లు రాస్తాం మనం. కాబట్టి 43/40 × 43/40 రాస్తాం మనం. తర్వాత ఈ 2 zeros క్యాన్సల్ ఇక్కడ. మళ్ళీ 4 16 16 16 16 4 64. అప్పుడు మనకు వచ్చేటప్పుడు ఏంటంటే 4 × 43 × 43 ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 7,396 రావడము జరుగుతుంది. కానీ మనకేం కావాలి, మనకి చక్రవడ్డీ కావాలి కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు మనము CI కావాలి కాబట్టి ఏం చేస్తాం, మనం A నుంచి Pని తీసేస్తే వచ్చే చక్రవడ్డీ. కాబట్టి 7,396 - 6,000
400. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 996 రూపాయలు. కాబట్టి అటువంటి చక్రవడ్డీ ఎంత అంటే 996 రూపీస్కు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే రూపాయలు 6250. సో 2 సంవత్సరాల్లో 7840 రూపాయలు అయితే చక్రవడ్డీ రేటు ఎంత అంటే ఇక్కడ అంటే ఆర్ ఎంత అనేది మనకు అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటి ఇక్కడ 6250 రూపీస్ మనకు పీ కావడం జరుగుతుంది. ఇక్కడ అసలు అనమాట అది 6250 రూపాయలు అసలు అనమాట. ఇక్కడ మరి కాలం ఎంత 2 సంవత్సరాలు కాబట్టి మనకి ఎంత ఇక్కడ 2కు సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇదేంటి మొత్తం అనమాట అంటే ఇంత అమౌంట్ ఇంత కాలంలో ఇంతగా మారడం జరిగింది కాబట్టి సో దాన్ని ఏగా తీసుకుంటాం మనం. ఏంటంటే ఇక్కడ మనకు 7840 రూపీస్ అనమాట. అయితే మనకి ఏమంటే ఇక్కడ ఆర్ వడ్డీ రేటు ఎంత అని చక్రవడ్డీ రేటు ఎంత కాబట్టి మనకి ఆరు కావాలి మనకు. అయితే సేమ్ మన సూత్రం ఉపయోగిద్దాం మనము. ఏ ఈజ్ ఈక్వల్ టు సో పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ ఏదైనా సూత్రం ఉపయోగిస్తాం మనం ఫార్ములా. ఇందులో విలువలు రాద్దాం మనము. ఏ అంటే ఎంత 7840 ఈక్వల్ టు పీ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 6250 అనమాట. ఇంటూ ఏముంది ఇక్కడ సో 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ ఏంటంటే ఎంత 2 కాబట్టి 2 వస్తుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఇది దీన్ని గుణిస్తే స్థితుల కోసం ఏం చేస్తే భాగిస్తుంది కాబట్టి సరే 0 క్యాన్సిల్ చేద్దాం మనం. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 784 బై ఎంత 625 ఉంటుంది. మొత్తం ఎంత సమానం ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ 2కు సమానం అవుతుంది ఇక్కడ. అయితే 784 యొక్క వర్గమూలం ఎంత 28 కాబట్టి దీని రాసుకోవచ్చు మనం 28 స్క్వేర్ రాసుకోవచ్చు మనం. అదేవిధంగా 625 యొక్క వర్గమూలం ఎంత 25 కాబట్టి దాన్ని మనం దీని రాసుకోవచ్చు 25 స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి మనము ఈ రెండింటిని మనము 28/25 ఘాతాంకము సో 2గా రాసుకోవచ్చు. కాబట్టి 784/625 ఏం రాస్తాం మనం 28/25 టు ది పవర్ ఆఫ్ 2గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ 2 ఉంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఈక్వల్ ఉంది ఇక్కడ మనకు ఘాతాంకాలు 2 కూడా సమానం అంటే ఏం చేస్తాం మనము 2 క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకు భూములు సమానమైతే కాబట్టి ఏమైతుంది ఇప్పుడు 1 ప్లస్ ఆర్ బై 100 యొక్క విలువ మనకు 28/25కు సమానం కావడము జరుగుతుంది. ఈ మన +1 అవుతున్న పోతే మైనస్ ఉంటుంది కాబట్టి ఆర్ బై 100 ఈక్వల్ ఏమొస్తుందంటే సో 28/25 మైనస్ 1 అనమాట. మరి దీనికి కాసాగర్త ఏమొస్తుంది కింద హారం ఏమి ఇక్కడ 1 తీసుకుంటాం ఇక్కడ మనం 25 అనమాట కాసాగు. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 28 28 మైనస్ 25 × 1 25 అనమాట. తర్వాత తీసేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ సో 3/25 రావడము జరిగింది. దేని విలువ చెప్పండి ఇది 6/100 యొక్క విలువ మనకు 3/25కు సమానం కావడం జరిగింది. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం మనము 25 × 25 25 100 కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 12 కాబట్టి మనకు వచ్చినటువంటి ఆ యొక్క వడ్డీ రేట్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 12% సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే రూపాయలు 31,250 8% చక్రవడ్డీ చొప్పున 2.34 సంవత్సరాలకు అటువంటి వడ్డీ ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇక్కడ సంవత్సరాలకు ఇక్కడ మనకు పూర్ణాంకం లేకుండా మనకి ఇక్కడ మిశ్ర భిన్నం ఉంది ఇక్కడ. అయితే ఫస్ట్ రాసుకుందాం మనము. మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అయిపోయింది ఇక్కడ పీ అనేటువంటిది మనకు 31,250కి సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఎంత మనకి చక్రవడ్డీ మనకి ఎంత ఉంది ఇక్కడ వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు మనకి 8% ఉందన్నమాట. మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి 2.3/4లో మీకు ఇందాక చెప్పిన నేను సో ఎన్ ఇంటీజర్ x/y అనేటువంటి ఫార్ములా ప్రకారం ఉన్నప్పుడు మనకు ఏంటంటే పూర్ణాంక భాగం x/y అంటే ఇక్కడ భిన్న భాగం అనమాట ఇక్కడ మనకు. మరి దీంతో కంపేర్ చేసుకుంటే 2.3/4 రాస్తే మనము అప్పుడు ఏంటంటే ఎంత మనకు 2కు సమానం కావడం జరిగింది. అదేవిధంగా x/y అంటే చెప్పండి x/y ఈక్వల్ టు 3/4కు సమానం కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఈ విధంగా కాలం మనకు భిన్నంగా ఇస్తే దాన్ని ఏం చేస్తాం మనం సూత్రం ఉపయోగిస్తాం. ఆ సూత్రం అదే సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ ఎన్. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి 1 ప్లస్ ఆర్ ఇంటూ x/y మనకి ఇచ్చినటువంటి భిన్న భాగం అనమాట. బై ఎంత చెప్పండి ఇక్కడ 100 తీసుకుంటాం మనం. తర్వాత దీనిలో ప్రతిక్షేపిద్దాం మనం విలువలు మనము. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు పీ అంటే ఎంత 31,250 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే ఎంత 8% కాబట్టి 8/100 ఘాతాంకము ఏంటంటే 2 ఇక్కడ మనకు. తర్వాత 1 ప్లస్ ఆర్ అంటే ఎంత 8 ఇక్కడ రాసుకోండి 8 ఇంటూ x/y అంటే ఎంత 3/4 కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది సో ఆర్ అంటే 8 x/y అంటే ఎంత 3/4 కాబట్టి క్యాన్సిల్ చేస్తే 4 ఎక్కం 4 రెట్ల 8 కాబట్టి 2 3 6 కాబట్టి మొత్తం విలువ మనకి ఏమవుతుంది అంటే అది 6కు సమానం కూడా చెప్తే 6/100 అనమాట 6/100 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 31,250 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ 4 రెట్ల 8 4 25 ఏమొస్తుంది అప్పుడు 25 ఎక్కం 25 ప్లస్ 2 ఎంత 27 27/25 2 సార్లు వస్తుంది స్క్వేర్ కాబట్టి 27/25 27/25. సో ఇక్కడ కూడా 2 3 6 2
సో 50 కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు 50 ప్లస్ 50 ఎక్కం 50 50 ప్లస్ 3 ఎంత చెప్పండి 53/50 ఒకసారి వస్తుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ 25 × 25 × 50 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి విలువ మనకి ఎంతంటే 31,250 వస్తుంది అనమాట. కాబట్టి ఈ మొత్తం హారము ఇది కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఏముంటుంది అప్పుడు మనకు లవంలో 27 × 27 × సో 53 ఉంది. ఇక్కడ ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ మనకి ఎంతంటే 38,639 రావడము 38,637 రావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనకు కావాల్సిన చక్రవడ్డీ కావాలి కాబట్టి CI = ఫార్ములా మళ్ళీ ఇంత లెక్కన A - P అనమాట. మరి ఏ అంటే ఎంత 38,637 మైనస్ మరి అసలు అంటే ఎంత మనకు 31,250 మరి మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 7,387 రావడము జరుగుతుంది. కాబట్టి ఇది మనకు చక్రవడ్డీ అనేటువంటిది కావడము జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రూపాయలు 50,000 సొమ్ముపై మొదటి సంవత్సరం 8%, రెండో సంవత్సరం 9% చక్రవడ్డీ రేటున 2 సంవత్సరాల తర్వాత అయ్యేటువంటి మొత్తము ఎంత అన్నాడు ఇక్కడ. అయితే P అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 50,000 రూపాయలు అనమాట. తర్వాత ఇక్కడ ఏమైంది ఇక్కడ ప్రతి సంవత్సరం మనకు వడ్డీ రేటు మారుతుంది కాబట్టి మొదటి వడ్డీ రేటును R1 అనుకుంటే మనకి ఎంత కదా 8% సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఎంత ఇక్కడ తర్వాత రెండో సంవత్సరానికి 9% కాబట్టి R2 = 9% తీసుకుందాం మనం. అయితే తర్వాత మనకు మొత్తం ఎంత 2 సంవత్సరాలు ఇచ్చినాడు కాబట్టి N = కూడా మనం 2గా ఇక్కడ ఎన్ని అవసరం మనకి ఇక్కడ ఇదనమాట. అయితే 2 సంవత్సరాల తర్వాత అయ్యేటువంటి మొత్తం ఎంత అన్నాడు. మరి దీనికి ఫార్ములా మీకు ఇంతమంది చెప్పినాను ఆల్రెడీ. మరి ప్రతి సంవత్సరం వడ్డీ రేటు మారుతూ ఉంటే ఏం చేస్తాం మనం A = P × 1 + R1/100 తర్వాత అదేవిధంగా 1 + R2/100 మనకి 2 ఇయర్స్ ఇచ్చినాడు కాబట్టి మనము 2 రాసుకుంటాం ఈ విధంగా మనం. కాబట్టి ఇది సూత్రం కావడం జరుగుతుంది. దీంట్లో విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. A = ఇక్కడ P అంటే 50,000 కాబట్టి 50,000 రూపాయలు. తర్వాత 1 + R అంటే ఎంత మొదటి సంవత్సరం 8 కాబట్టి 8/100 తర్వాత రెండో సంవత్సరం 9 కాబట్టి 1 + 9/100 ఇదనమాట. తర్వాత A = 50,000 ఇంటూ ఎంత వస్తుంది అప్పుడు 100 × 1 100 100 + 8 108 108/100 ఇంటూ 100 100 100 + 109 109/100 వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సో హారంలో ఇక్కడ 1 2 3 4 zeros 4 zeros క్యాన్సిల్ కావడం జరిగింది ఇక్కడ. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ A = 5 × 108 × 109 108 × 108 × 5 అనమాట. మరి మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే A = 58,860 రూపీస్ రావడము జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే రూపాయలు 20,000పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు ఇక్కడ. మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను సూత్రం అది. మరి ఇందులో P అంటే ఎంత ఇక్కడ P = మనకు 20,000 రూపాయలు అనమాట. తర్వాత మనకు కాలం ఎంత 2 సంవత్సరాలు ఇక్కడ. మరి వడ్డీ రేటు మనకి ఎంత ఇక్కడ R = మనకు సో 10% అనమాట. మరి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 2 సంవత్సరాలకు మనకి ఇచ్చినప్పుడు చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడాకు సూత్రం ఏం చెప్పండి. సో D = P × R/100 అనే సూత్రం ఉపయోగించాలని చెప్పిన మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ. కాబట్టి D డిఫరెన్స్ P × R/100 అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. మరి D P అంటే ఎంత ఇక్కడ 20,000 రూపాయలు కాబట్టి 20,000 సో ఇంటూ R అంటే ఎంత 10% కాబట్టి 10/100 ఘాతాంకం ఎంత అయిపోయింది ఇక్కడ 2 అనమాట ఇక్కడ. మరి 10 × 10 10 10 100 తర్వాత D = 20,000 ఇంటూ మరి 1/10 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి 1/10 × 1/10 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 0 2 zeros క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ D = 200 200 × 1 × 1 చెప్పండి. సో 200కి సమానం కావడము జరిగింది. కాబట్టి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంతంటే మనకు 200 రూపాయలకి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు 2 సంవత్సరాలకి అయ్యేటువంటి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 556 రూపాయలైనా ఆ సొమ్ము ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకి P ఇవ్వలే ఇక్కడ P ఎంత అన్నాడు కాబట్టి మనకి P కావాలి. మనకి P = క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మరి మనకి ఇచ్చినటువంటి వడ్డీ రేట్ ఎంత ఇక్కడ R = మనకు 10% అనమాట. కాలం ఎంత 2 సంవత్సరాలు ఇక్కడ. మరి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అయిపోయింది 556 రూపీస్ కాబట్టి D ఎంత ఇక్కడ మనకు 556కు సమానం కావడం జరిగిందనమాట. ఇంతకుముందు చేసిన లెక్క ప్రకారం చేస్తాం మనము. మరి చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడాకు సూత్రం ఏం చెప్పిన 2 సంవత్సరాలకి ఇక్కడ. సో N = 2 సంవత్సరాలకి. మరి D = ఫార్ములా ఇక్కడ D = P × R/100 అనే సూత్రం ఉపయోగిస్తాం మనం 2 సంవత్సరాలు కాబట్టి. మరి D అంటే మనకి ఎంత ఇచ్చినట్టు చెప్పండి ఇక్కడ 556 కాబట్టి 556 = P × మరి R అంటే ఎంత ఇక్కడ 10% ఇచ్చినాడు కాబట్టి 10/100 ఘాతాంకం ఎంత చెప్పండి 2 అనమాట.
తర్వాత మళ్ళీ ఇంతమంది క్యాన్సిల్ చేస్తే మనం 10 × 10 10 10లో 100 ఇక్కడ మరి 556 ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి p ఇంటూ సో మరి 1/10 ఘాతాంకం 2 అంటే ఏమొస్తుంది చెప్పండి 1/10 ఇంటూ 1/10 అనమాట. మరి హారంలో మీకు ఏముంది ఇక్కడ 10 × 10 కాబట్టి 10 10 చెప్పండి 100 వస్తుంది ఇక్కడ 10 10 100 100 × 556 ఎంత వస్తుంది చెప్పండి 55,600 రావడం జరుగుతుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ p ఇంటూ 1 ఇంటూ 1 ఎంత p వస్తుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి అసలు సొమ్ము అంటే ఎంత చెప్పడం మొత్తం మనకు అసలు ఎంతంటే 55,600 రూపాయలకి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఒక పట్టణ ప్రస్తుత జనాభా 1,57,464 అంట. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అని ఇక్కడ అయితే మనకి ఇచ్చినటువంటి జనాభా ఎంత ఉంది ఇక్కడ 1,57,464 కాబట్టి దీన్ని పి అనుకుందాము. పి ఎంత అంటే 1,57,464 అనమాట. మరి జనాభా పెరుగుదల శాతం ఎంత మనకి 8% కాబట్టి సో ఆర్ ఎంత అంటే మనకి 8% అనమాట. మరి కాలం ఎంత ఇక్కడ 3 సంవత్సరాలు కాబట్టి ఎన్ని కూడా మనకి ఎంత ఇక్కడ 3 సంవత్సరాలు అనమాట ఇక్కడ. అయితే మనకు సూత్రం మీకు చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎన్ని సంవత్సరాల క్రితం జనాభా ఎన్ని సంవత్సరాల సో క్రితము జనాభాకు ఫార్ములా ఏం చెప్పండి. సో మీకు చెప్పిన p/1 + r/100 n అనే సూత్రము ప్రకారం చేస్తామన్నమాట మనము. మరి ఇందులో ప్రతిక్షేపిద్దాం మనము 3 సంవత్సరాల క్రితం జనాభా మనకు కావాలి కాబట్టి దట్ ఈక్వల్ టు సో p అంటే ఎంత ఇక్కడ సో 1,57,464 బై మరి 1 + r అంటే ఎంత 8 కాబట్టి 8/100 n అంటే ఇక్కడ 3 అనమాట ఇక్కడ. అదేవిధంగా 1,57,464 మరి ఇంటూ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 100 × 1 100 100 + 8 ఎంత ఇక్కడ 108 అవుతుంది. మరి 108/100 పవర్ 3 అంటే ఏమొస్తుంది చెప్పండి 108/100 ఇంటూ 108/100 సో ఇంటూ 108/100 వస్తుంది ఇక్కడ. మరి మనకు భిన్నంలో హారంలో మళ్ళీ హారం అంటే ఏం చేస్తాం దీన్ని మనం తిప్పి రాసుకుంటాం కాబట్టి మనము మనకు కావాల్సింది ఏ కాబట్టి యాక్చువల్గా ఏ ఇక్కడ మనకి ఏమొస్తుంది అప్పుడు అంటే 1,57,464 ఇంటూ ఈ 100 పైకి వస్తాయి కాబట్టి ఇంటూ 100 ఇంటూ 100 బై ఎంత ఇక్కడ మనకు 108 కాబట్టి సో 108 ఇంటూ 108 ఇంటూ సో 108 ఈ మొత్తాన్ని క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేటటువంటి విలువ ఎంతంటే 1,25,000 రావడము జరుగుతుంది. దీన్ని క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. సో 2 టేబుల్ పోతుంది ఇక్కడ 2 25 2 20 సో 7 అవుతుంది ఇక్కడ కాబట్టి ఈ విధంగా క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ రావడము జరుగుతుంది అనమాట. సార్ 4 4 2 8 4 5 20 ఇక్కడ కూడా 4 2 8 తర్వాత సో 4 7 28 కాబట్టి 25 425 427 ఈ మొత్తం క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేది అంటే 1,25,000 రావడం జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే ఒక వాహనం ప్రస్తుత విలువ 50,000 రూపాయలు. ప్రతి సంవత్సరం వాహన విలువ 5% తగ్గినచో 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత అన్నది ఇక్కడ. మరి వాహనం యొక్క ప్రస్తుత విలువ మనకి ఎంత చెప్పండి ఇక్కడ 50,000 రూపాయలు కాబట్టి సో p కూడా ఎంత మనకు 50,000 రూపాయలు అనమాట. తర్వాత దాని యొక్క విలువ ఏమైంది ఇక్కడ మనకు తగ్గుతూ ఉంది ఇక్కడ కాబట్టి ఎంత తగ్గుతుంది చెప్పండి ఇక్కడ 5% కాబట్టి r కూడా మనం 5గా తీసుకుంటాం మనం. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎంత ఇక్కడ మనకు 2 అనమాట. అయితే దాని విలువ ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకు విలువ తగ్గుతూ ఉంటే మనం వాడేటువంటి సూత్రం ఏం చెప్పండి. సో a p × 1 - r/100 n అనే సూత్రాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి ఏదైనా దానికి విలువ మనకు తగ్గుతూ ఉంటుందని మనము ఈ సూత్రం మైనస్ సూత్రం ఉపయోగిస్తాం మనము. మరి ఏ కావాలి ఇప్పుడు మనకు a మరి p అంటే ఎంత 50,000 రూపాయలు కాబట్టి 50,000 రూపాయలు. తర్వాత 1 - r అంటే ఎంత 5 కాబట్టి 5/100 ఘాతాంకం ఎంత చెప్పండి సో ఏంటంటే 2 అనమాట. తర్వాత a = 50,000 ఇంటూ ఇక్కడ 5 × 5 5 20 ఇక్కడ మరి కాసాకర్త ఏమొస్తుంది 20 × 1 20 20 - 1 19 కాబట్టి 19/20 ఘాతం 2 అంటే ఏం చేస్తారు 2 సార్లు వస్తాం కాబట్టి 19/20 ఇంటూ 19/20 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్ ఇక్కడ మళ్ళీ 4 ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే సో 2 2 4 4 1 4 4 2 8 తర్వాత 4 5 కాబట్టి మనకి ఏమొచ్చిందంటే a = 125 ఇంటూ 19 ఇంటూ 19 ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 45,125 రావడము జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 5% దాని యొక్క విలువ తగ్గుతూ ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఉన్నటువంటి వాహనం యొక్క విలువ మనకి ఎంత ఉందో చెప్పండి 2 ఏళ్ల తర్వాత మనకు 45,125 రూపాయలు ఉండడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకి విడిచిన ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తు 90% మాత్రం పైకి ఎగురును. అది ఒక 125 మీటర్ల ఎత్తైన భవనం నుండి క్రిందికి వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తుకు ఎగురును. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి భవంతి ఎత్తు ఎంతైతే ఉంటుందో అది మనము
సో పి అనుకుంటాం మనము. కాబట్టి సో పి ఎంత అంటే మనకు 125 మీటర్లు అనమాట. అయితే చూడండి ఇక్కడ మన పై నుండి బంతిని కిందికి విసిరితే ఏమైతే మనకు 90% మాత్రమే పైకి వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ ప్రతిసారి అది కోల్పోయేటువంటి దానికి ఎత్తు ఎంత అయిపోయింది 10% కోల్పోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము 6గా తీసుకుంటాము. 6 అంటే ఎంత ఇక్కడ మనకు సో మొదటి ఎత్తుకు రెండో ఎత్తుకు మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ 10% తేడా ఉంది. కాబట్టి దాన్ని మనము 6గా తీసుకుంటాం. కాబట్టి మనకు 10% అనేటువంటి మనకు 6 కావడము జరుగుతుంది. కాబట్టి ఇదనమాట. తర్వాత నెక్స్ట్ అని ఇక్కడ సో కిందకు వేయబడినటువంటి నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తుకు ఎగురునండి. అంటే అర్థమైంది ఇక్కడ 2 సార్లు ఎగిరేసిందంటే అర్థమైంది ఇక్కడ n = మనము 2గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే విధంగా మీరు p = 125 మీటర్లు మొత్తం ఎత్తు అనమాట. అయితే ప్రతిసారి కోల్పోయేటువంటి ఎత్తు ఎంత ఇక్కడ మనకు 10% కాబట్టి దాన్ని 6గా తీసుకుంటాం మనం. అయితే ఎగిరేసినటువంటి వాటి సంఖ్య మనకు 2 కాబట్టి ఏం చేస్తాం మనం n = 2గా తీసుకుంటాం అన్నమాట మనం. సేమ్ ఇంతకుముందు సూత్రం మనం a = p × 1 - r/100 n అనే సూత్రం ఉపయోగిస్తాం. ఎందుకోసం అంటే ఇక్కడ ఎత్తు కోల్పోతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం మనము. ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. సో a = p అంటే ఎంత 125, తర్వాత 1 - r అంటే ఎంత 10 కాబట్టి 10/100 ఘాతాంకం ఎంత ఇక్కడ మనకు n అంటే 2 తీసుకుంటాం. తర్వాత సో 125 ఇక్కడ క్యాన్సల్ చేస్తే 10 × 10 10 20 ఇక్కడ 20 × 1 20 - 1 19 కాబట్టి 19/20 పైన ఘాతం 2 అంటే 2 సార్లు వస్తాం కాబట్టి 19/20 అనమాట. మరి సారీ 10 × 10 10 ఇక్కడ 10 10 100 ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 9 9 అనమాట. ఇక్కడ 10 సో ఇక్కడ కూడా 10. సో 10 × 10 10 10 × 1 10 10 - 1 అంతా 9 వస్తుంది. కాబట్టి 9/10 × 9/10 అనమాట. తర్వాత ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేదంతా 10125 10,125/10 10 ఎంత అయిపోయింది 100 వస్తుంది ఇక్కడ. అయితే దీన్ని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది సో 1 పక్క 2 సున్నాలు ఏం చేస్తాం 2 ఎక్కలు వదిలిపెట్టి పాయింట్ పెడతాం కాబట్టి 101.25 మీటర్లు. కాబట్టి 125 మీటర్లు ఎత్తునటువంటి భవనం నుంచి మనం బంతిని విసిరితే 2 సార్లు ఎగిరిన తర్వాత అది ఎగిరేటువంటి ఎత్తు ఎంత మనకు 101.25 మీటర్ల ఎత్తు మాత్రమే అది ఎగరడము జరుగుతుందన్నమాట. తర్వాత ప్రాబ్లం చూద్దాం. తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రామ జనాభా 18,750, ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు 8% గుర్తించబడింది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం యొక్క జనాభా ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీనిలో పి అంటే ఎంత ఇక్కడ మనకు పి అంటే 18,750 అనమాట. తర్వాత ఇక్కడ పెరుగుదల రేటు మనకి ఎంత ఉంది ఇక్కడ r = 8% కాబట్టి r తీసుకుంటాం మనకి 8% అనమాట. మరి n అంటే ఎంత 2 years కాబట్టి 2 తీసుకున్నాయి ఇక్కడ. మరి సేమ్ సూత్రం వాడతాం మనం a = p × 1 + r/100 అనమాట ఇక్కడ. మరి a = p అంటే ఎంత 18,750 × 1 + r అంటే ఎంత ఇక్కడ 8 కాబట్టి 8/100 వాడతాం మనం. తర్వాత ఇక్కడ క్యాన్సల్ చేద్దాం. 4 × 8 4 × 8 4 × 20 కాబట్టి ఈ విధంగా అనమాట. సో a = మనకి ఎంత వచ్చింది 18,750 ఇక్కడ 2/25 ఇక్కడ 25 ఎక్కం 25 25 2 25 + 2 27 కాబట్టి 27/20 ఇంటూ సో 2 కాబట్టి 2 సార్లు రాస్తాం 27/20 అనమాట. తర్వాత సారీ 25 ఇక్కడ 25 మరి 25 ఎంత 625 వస్తుంది. 625 1 625 3 1875 0 ఇక్కడ. కాబట్టి మనకి మిగిలిన విలువ ఏంటంటే ఇక్కడ మనకు 30 ఇంటూ సో 27 ఇంటూ 27 మిగలడం జరిగింది ఇక్కడ. మరి మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే ఏ కూడా మనకు 21,870 రావడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామం యొక్క జనాభా 2 సంవత్సరాలకు 8% చొప్పున పెరిగితే అప్పుడు దాని యొక్క జనాభా ఏంటంటే 21,870కి సమానం కావడం జరిగిందనమాట. ఇవి ప్రీవియస్ డిఎస్సి మరియు టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవన్నీ కూడా అనమాట. సో చక్రవడ్డీకి సంబంధించినటువంటి మొదటి పార్ట్ 1 వీడియో కూడా ఉంది, అది కూడా మన ప్లేలిస్ట్లో ఉందన్నమాట, అది కూడా చూడగలరు. అదేవిధంగా మీకు వీడియోస్ని ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.